హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 11.1లోని 7th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గివెన్ cot theta ఈక్వల్ టు 7/8 దెన్ ఎవాల్యూట్ ఫస్ట్ వన్ 1 + sin theta ఇంటూ 1 - sin theta బై 1 + cos theta ఇంటూ 1 - cos theta. అలాగే సెకండ్ వన్ ఇచ్చిండు 1 + sin theta బై cos theta ఇచ్చిండు. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే గివెన్ దట్ cot theta ఈక్వల్ టు 7/8 ఇచ్చారు. సో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ABC యాంగిల్ ఇక్కడ నుంచి, సో ఇక్కడ యాంగిల్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇక్కడ cot theta అంటే ఏంటంటే cot theta ఈక్వల్ టు adjacent by hypotenuse, adjacent by opposite. సో adjacent అంటే 7 adjacent 8 opposite. సో 7 adjacent కాబట్టి ఇక్కడ, అలాగే 8 యాంగిల్కి ఆపోజిట్ కాబట్టి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనము హైపోటెన్యూస్ కనుక్కోవాలి. హైపోటెన్యూస్ కోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పైథాగరస్ థీరం యూజ్ చేస్తున్నాము. బై యూజింగ్ పైథాగరస్ థీరం AC square equal to AB square plus BC square. Okay, AC square equal to AB square అంటే 7 square plus BC square అంటే 8 square. So AC square equal to 49, 8 8 64. AC square equal to 49 64 అంటే 13 111. AC square equal to 113. AC equal to under root 113. ఓకే, సో ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ కూడా వచ్చింది. AC equal to under root 113. సో ఇప్పుడు మనకు ఇప్పుడు ట్రయాంగిల్లో అడ్జసెంట్ వచ్చింది. అడ్జసెంట్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఆపోజిట్ ఇచ్చారు, మనం హైపోటెన్యూస్ అనుకున్నాము. ఇప్పుడు మనని ఏమే వాల్యూట్ ఏమంటారు అంటే, సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాము. ఫస్ట్ వన్ 1 + sin theta ఇంటూ 1 - sin theta బై 1 + cos theta ఇంటూ 1 - cos theta. ఓకే, సో ఇక్కడ మనము సైన్ వాల్యూస్ తీసుకుంటే sin theta ఈక్వల్ టు, sin theta అంటే ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అలాగే కాస్ వాల్యూ తీసుకుంటే కాస్ వాల్యూ ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ కాబట్టి యాంగిల్ ఏ నుంచి ఆపోజిట్ ఇది, హైపోటెన్యూస్ ఇది. సో 8/√113, అలాగే అడ్జసెంట్ 7/√113, 7/√113. ఈ వాల్యూస్ అని వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 1 + sin వాల్యూ 8/√113 ఇంటూ 1 - 8/√113 బై 1 + cos వాల్యూ 7/√13, 113, 1 - 7/√113. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేస్తే, సో √113 + 8/√113, 113, ఇక్కడ √113 - 8/√113, అంతే, డన్. బై ఇక్కడ కూడా √113 + 7/√113, అలాగే ఇక్కడ √113 - 7/√113. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఫార్మేట్లో ఉందంటే, ఇక్కడ √113 + 8
ఇంటూ రూట్ 113 మైనస్ 8. సో ఇక్కడ రూట్ 113 ఇంటూ రూట్ 113 ఏమని రాయొచ్చు అంటే 113 అని రాయొచ్చు. అంటే రెండు రూట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక రూట్స్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ 113 వస్తుంది. అలాగే ఇక్కడ రూట్ 113 మైనస్ ప్లస్ 7 ఇంటూ రూట్ 113 మైనస్ 7 బై 113. ఓకే, ఇక్కడ 113 క్యాన్సిల్ అయిపోయింది. అలాగే సో ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ ఏమేమి వస్తాయంటే రూట్ 113 ప్లస్ 8 ఇంటూ రూట్ 113 మైనస్ 8 బై రూట్ 113 ప్లస్ 7 ఇంటూ రూట్ 113 మైనస్ 7. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో రూట్ 113 హోల్ స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ బై ఇక్కడ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. సో మనం ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో రాయొచ్చు కాబట్టి రూట్ 113 హోల్ స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 113 మైనస్ 8 8 64 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 113 మైనస్ 7 7 49. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 49/64. సో మనం ఫస్ట్ వన్ సాల్వ్ చేస్తే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా సాల్వ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 49/64. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు సెకండ్ వన్ సాల్వ్ చేద్దాము. సెకండ్ వన్ ఏంటంటే 1 ప్లస్ సైన్ థీటా వాల్యూ ఎంత అంటే 8/√13. అలాగే కాస్ థీటా 7/√13. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే వీటి మధ్య ఎల్సిఎం చేస్తే రూట్ 113 బై రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113 బై 7/√113. సో రూట్ 113 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే రూట్ 113 ప్లస్ 8 బై 7. సో 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఎంత అంటే రూట్ 113 ప్లస్ 8 బై 7. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.